సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రార్థన చేసుకుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం నరకం. అంశం ఏంటంటే నరకం. నరకం ఎలా ఉంటుంది అంటే ఆ పేరులోనే కనపడుతుంది. ఎలా ఉంటుంది? నరకం నరకంలాగే ఉంటుంది. ఈ లోకంలో వచ్చే శ్రమలకు, బాధలకు, నిందలకు, వీటన్నిటిని కూడా మనిషి తట్టుకోలేకపోతున్నాడు. అలాంటిది నరకంలో మనిషి పడితే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా తెలుసు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. నరకం ఎవరి కోసం చేశారు అని అంటే అపవాది అనుచరులకు. మరి మనుషులు ఎందుకు వెళుతున్నారు అని అంటే అపవాదిని వెంబడించడం వలన మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఏ ఒక్కరు కూడా ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించారు. నరకం అనేది ఎలా ఉంటుంది అని అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని అనేది ఆరదిక, అది ఎప్పుడూ కూడా మండుతూనే ఉంటుంది. ఈ కాలంలోని, ఈ లోకంలోని కొంచెం సేపు ఈ ఎండ వేడొచ్చింది అనుకోండి, మనిషి తట్టుకోలేకపోతున్నారు. వర్షం ఎక్కువైనా తట్టుకోలేకపోతున్నారు, చలి ఎక్కువైనా తట్టుకోలేకపోతున్నారు. మరి ఆ నరకమున అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటి? ఆ నరకంలో పడ్డవారు చనిపోవటం అనేది ఉండదు. ఇక ఎప్పుడూ కూడా నరకం అనేది అక్కడ అగ్ని బగబగ మండుతూనే ఉంటుంది. తర్వాత మనిషి చనిపోతారు. ఇక అంటే మనిషిని అపవాది ఏం చేస్తారంటే, ఏ తప్పు అయితే మనిషి భూమి మీద చేస్తారో దానికి శిక్ష భయంకరంగా పడుతుంది. కళ్ళుతో చేసిన వాటికి కళ్ళుని పీకేస్తారు, దేహంతో చేసిన వాటికి దేహాన్ని పీకేస్తుంటారు, చేతులతో చేసిన వాటిని చేతులు పీకెత్తుంటారు, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళు పీకెత్తుంటారు. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా అక్కడ అన్ని పీకేస్తూ ఉంటే ఎటు ఊడిపోతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటే దేహమంతా కూడా కాలి మొత్తం కూడా కాలి ఇక కింద పడిపోతూ ఉండింది.
కేకలు పెడుతూ ఉంటారు. మరలా వచ్చి ఆ కళ్ళు కలుసుకోవటం, మరలా చేతులు కలుసుకోవటం, మరలా కాళ్ళు కలుసుకోవటం, ఇవన్నీ కలుసుకుంటూ ఉంటాయి. మరలా పీకేస్తూ ఉంటారు. అంటే ఇక చూడండి, ఆ మనిషి నరకమున అగ్ని ఆరదు, ఉరుగు సావదనమాట. అసలు దాన్ని ఊహించుకుంటేనే ఎలా ఉంది మనిషికి? బహు భయంకరంగా ఉంది, భయం వేస్తూ ఉంది. ఆ నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో ఆయన మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో మీరు నడిస్తే పరలోకానికి చేరతారు. అదే ఏ మార్గం అంటే క్రీస్తు మార్గం. క్రీస్తు అడుగు జాడల్లో నడిస్తే, ఆయన పోలి నడిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోకానికి చేరతారు. ఎంత భయంకరంగా ఉంటుందో చూశారండి. లోకములోని ఎవరి ఇష్టానుసారంగా వాడు జీవిస్తే, తమ శరీర కోరికలను నెరవేర్చుకున్నటకు, సంతోషపరుచుకున్నటకు, తమ ఇష్టానుసారంగా జీవించుటకు మనిషి అలవాటు పడితే, అలా జీవిస్తే, లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. ఈ రోజున నీకు దేవుని మాటంటే లెక్క లేకుండా ఉండొచ్చు. సేవకుడు చెబుతుంటే వినకుండా నువ్వు ఉండొచ్చు. మాకు ఏంటి ఈ బాధ, ఏంటి మాకు ఈ గోల, ఎందుకు మాకు 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 నాకు నాకు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకనాడు నువ్వు జీవించిన జీవితం, వాక్యం వినకోకుండా, వాక్యానుసారంగా నడవకోకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఆడ బహు భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా కానీ ఒక చిన్న బాధకే తట్టుకోలేని మనిషి ఆ నరకంలో కాలిపోతూ ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఊహకు కూడా భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. అందుకనే చెబుతున్నారు కదా, నరకమున ఏమని చెప్తున్నారు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఇక ఆరదు, కాలిపోతూనే ఉంటారు. అన్ని అవయవాలు ఊడిపోతూనే ఉంటాయి, మరలా వచ్చి అతుక్కుంటూనే ఉంటాయి. కాలిపోతూ ఉంటే కేకలు పెడుతూనే ఉంటారు. మరలా వచ్చి అతుక్కుంటుంటే మరలా కాలిపోతుండదు, మరలా కాలిపోవటం, మరలా ఊడిపోవటం, మరలా కాలిపోవటం. అసలు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించు. అలాంటి జీవితానికి, అలాంటి ఆ నరకానికి నా బిడ్డలు వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం ఆయన ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పి ఉన్నారు. దేవుడంటే భయం లేదు, క్రీస్తు అంటే ప్రేమ లేదు, పరిశుద్ధాత్ముడంటే అసలు లెక్కే లేకుండా ఆయన మాటే వినటం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, క్రీస్తు మార్గంలో నడవాలి, పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా వినాలి, నడవాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నరకం అంటే ఆనందంగా ఉండదు, సంతోషంగా ఉండదు, బహు భయంకరంగా ఉంటుంది, బగబగ మండుతూ ఉంటుంది. నువ్వు నీ హృదయం యొక్క ఆలోచన చొప్పున నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుంచి అదే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, తీర్పు అనేది ఉంది, తీర్పు అనేది ఉంది. నీ మాట జాగ్రత్త, చూపు జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త, నీ క్రియ జాగ్రత్త. ప్రతి ఒక్కడి కూడా జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు చెబుతూ ఉన్నారు.
వాళ్ళలా ఉన్నారే, వీళ్ళలా ఉన్నారే, వాళ్ళలా చేశారే, వీళ్ళలా చేశారే అని నువ్వు చెబుతూ నీ ప్రవర్తన నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. అందుకనే దేవుడు గ్రంథంలో ఏం చెప్పారంటే, నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీ మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి వాళ్ళు పశ్చాత్తపడితే, నువ్వు నీ ఇష్టానుసారంగా వాళ్ళు అలా జీవిస్తున్నారే, ఎలా జీవిస్తున్నారని నువ్వు అలా జీవించేసి పశ్చాత్తపడబోతే, పశ్చాత్తపడ్డ వారేమో పరలోకానికి చేరతావు, పడన నీవేమో నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. నీ మట్టుకు నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. నరకం అంటే అక్కడ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఒక వ్యక్తి ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉంటే పరలోక ద్వారం దగ్గరకు వెళ్ళిన తర్వాత దూతలు ఆపు చేశారంట. ఆపు చేసి అక్కడ ఎవరు నువ్వు అని అంటే, నేను పలానా వ్యక్తిని, నా పేరు చూడు అన్నంట. అన్న తర్వాత అందులోని చూస్తే పేరు లేదు. ఆయన డిగ్రీలు చెప్పిండంట. డిగ్రీలు చెప్పినా లేదు, ఇంటి పేరుతో సహా అన్నీ చెప్పినా కానీ అక్కడ పేరు లేదు అన్నారు. ఇప్పుడు పేరు లేకపోతే ఏమైద్దనంటే, ఏమైద్దయ్యా, జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అంటే అసలు ఈ పేరులు రాసేది ఎవరు అన్నారంట. ఎవరయ్యా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసుక్రీస్తు ప్రభువారే రాస్తారయ్యా అనంటే ఆయన్ని పిలువుండి అన్నంట. ఆయన దూతలు వెళ్ళి, ప్రభువా ఒకడు వచ్చిండు, మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా అంటే ప్రభువారు వచ్చారు. ఏంటి మిత్రమా, ఏంటి సహోదరుడా, ఏంటి అని అంటే, గ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదు అని అడిగాడంట. అడిగితే అప్పుడు ప్రభువారు అన్నంట, నేను చాలా సార్లు రాద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఇతను చెప్పిన సమాధానం ఏంటయ్యా? ప్రార్థనకి రా, క్రీస్తుని నమ్ముకో, మందిరానికి రా, మంచిగా జీవించానంటే వద్దామనుకున్నాను కానీ సమయం లేదు అన్నట్ట. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అక్కడ చెప్పారు. ఆయన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు. పరలోకంలో స్థానం లేకపోయినా, జీవగ్రంథంలో పేరు లేకపోతే ఇటు భూలోకానికి రావటం కుదరదు, అటు పరలోకం వెళ్ళటానికి కుదరదు. ఇటు భూలోకానికి రాలేవు, అటు పరలోకానికి వెళ్ళలేవు. ఇక ముందు ఏంటి? నరకం. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ లోకంలో అపవాది చూపించే ఎరలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి, చాలా ఆనందంగా బాగుంటాయి. కానీ ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే బహు భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దూత, ఇదిగో నాయన, ఇది పరలోకం, ఇది నరకం, నీకు ఏది కావాలి నాయన అంటే పరలోకం చూపిస్తే అక్కడ అంటే ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయి అని చెప్పడం కానీ, ఇవి అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా జరుగుతుంది దేవుని మందిరం, నువ్వు దేవుణ్ణి పట్ల భయభక్తులు లేకపోతే, మందిరానికి వెళ్ళకపోతే ఇలా జరుగుతాయి అని చెప్పడం ఇవి. కానీ గ్రంథంలో రాయబడింది ప్రతి ఒక్కటి కూడా నిజం. ఇదేంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటిదంటే అవి తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం తీసుకొని చెప్పేవారు. అదే విధంగా ఈ సందర్భాలు కూడా ఒక విధంగా అలాంటి అనంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దేవదూతలో పరలోకం చూపిస్తే అక్కడ నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంది. అక్కడ చేస్తూ ఉంటే
ఏది నరకాన్ని ఒకసారి చూపించంటే అక్కడ నరకం ఆనందంగా సంతోషంగా సినిమా యాక్టర్స్ లేకపోతే డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఆడ ఉంటే ఆహా ఇదేదో బాగుందని నాకు పరలోకం వద్దు నరకమే కావాలంట. దేవదూతలు అన్నారంట, ఒక్కసారి ఆలోచించు నాయన, ఒక్కసారి గన నరకంలో పడితే మరలా తిరిగి రావటం అనేది ఉండదు. మధ్యలో పెద్ద అగాధం ఉండిద్ది, ఇక రారు నాయన, ఒక్కసారి ఆలోచించంటే కాదు నాకు ఏం కావాలి, నాకు నరకమే కావాలి, అంత బాగుంటే నరకం అని అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించాయంటే మీరు లేట్ చేయకోకుండా నన్ను అర్జెంటుగా నరకానికి పంపించేయండి అంట. దేవదూత గిర 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 తిప్పి అందులో పడేస్తే ఎలుతూ ఉంటే మండిపోతుందంట, మంట కాలిపోతుందంట. అబ్బా మంట, అయ్యో మంట, కాలిపోతుంది 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 అని ఆడికి వెళ్ళిన తర్వాత నరకంలో కేకలు పెడుతూ ఉంటే అక్కడ ఒక ఎవరి గోల వాడదే ఆ పైన చూపించిన దూత అక్కడ కనబడితే, అమ్మా ఒకసారి ఇట్రా ఇట్రా అని పిలిచి, ఏంటి పైన చూపించింది ఏంటి, ఇక్కడ చూపించింది ఏంటి, మండిపోతుంది ఏంటి అని అంటే ఆ దూతలు అన్నయ్య దూత చెప్పిన విషయం ఏంటంటే, అరే వెర్రోడా చూపించిందంతా ఏంటనంటే ఆకర్షణ, అదంతా కూడా నువ్వు నరకాన్ని నరకంలాగా చూపిస్తే ఇక్కడికి వస్తావా, నువ్వు రావు, అందుకనే అలా చూపించావని చెప్పింది దూత. అలా చెప్పే ఇతనేమో పరలోకం వెళితే ఏమనుకున్నాడంటే, అమ్మో భూలోకంలో కూడా ప్రార్థనలో వాక్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా నిత్యం ఇక స్తుతిగానం చేయటమే, ఇక్కడ కూడా అదే ప్రార్థన అవేనా, అమ్మో అక్కడే పడలేకపోయినా ఇక్కడే పడతాం ఈ బాధ అని అతను అనుకొని ఎక్కడికి వెళ్ళిండు, నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా ఉంది, అగ్ని ఆరదు పురుగు చావదు. మీకు అర్థం అవ్వడానికి ఇవన్నీ కూడా చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, గ్రంథం ఏం చెబుతుందో అదే ప్రాముఖ్యమైనది, అదే విలువైనది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. భూమి మీద నువ్వు ఫలించాలి, నువ్వు పరలోకం చేరాలనే దేవుడు కోరుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ